ఏడు గుమ్మడికాయల పదార్థం ఇస్తా సరుగురు శాత పదన్న కొడుకును ఎడుగురు పైల్వా స్పీకర్ ఇదే భీమరాజు వరం. ఇదిగో భీమల ఒట్టు మీద వీరప్పది, మరి అది గుడి, అది సరికై డంబాలు, కళ్యాణ మండపాలు మండపాలు ఉన్నాయి. వీరయ్య పెళ్ళికి మూడు కోట్లు అయితే ముగ్గురు చక్రవర్తులు వచ్చి ముగ్గురు మాతలు మరి
పడినంత భాగవతము 12 వేలాలు. ఇక రాజులు చక్రవర్తులు 202 ఉన్ని కాంకర పొల్లు 202 పత్తి కాంకర పొల్లు. మధ్యలో 4 బలం ఉన్నారు. ఇక గంలో పోతే పోయిన వరకు కుటుంబాలు సామాన్లు కాదు, మనుషులు తినగా ఉరికొచ్చి మనిషికి ఒక గుర్తు కొట్టిననుకో పెట్టాలి. వాళ్ళే కాదు, దాతలు మాతలు ఉన్నారు, రాజులు చక్రవర్తులు ఉన్నారు. అరే అన్న పోతే మనతోని కాదు. మరి అక్కడ మందం అనుకుంది, ఆ మందకాడికి పోదాం. ఇక నాకైతే శాత కాదు, నేను ఒక్కటే ఎత్తుకుంటా. నువ్వు శాతం అయినవు 2 కట్టుకో. అరే మరి ఇట్లా తీసుకొని పోదామని కానీ సవలక్షాల మందరా దాని మంద కూడా ఉన్నది, మంద కూడా ఉన్నది. ఇచ్చిన హరి మందరా ఈశ్వరు హరి మంద మందకాడికి వచ్చింది, మందకాడికి వచ్చింది. మరి వీళ్ళతో కూడా పాము వచ్చింది. 12 సిరిసుల పతాపనాగయ్య ఒరి ఎయ్యగల్లతో ఎయ్యి గొర్రెల పట్ట పడిగన అరగట్ట 10 లక్షల మందరు ఎన్నడగట్ట 7 లక్షల మంద కొనగిరి పర్వతము కొన్నగుట్ట రీతిగా కదిలిపోతూ ఉన్నది. సాతరైనోడు 2 పట్టుకుండు, శాతగారోడు 1 పట్టుకుండు. మరి పాల్గొని 10 మంది దొంగలు వాళ్ళు గొర్రె పట్టుకున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. చూస్తారు వీళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. నుంచి చెప్తున్నాగా చూస్తున్నామని. మనిషి కనబడతాడు కానీ ఏ ఊరు కూడా నేవేరు కదా. నా పేరు బొల్లాల పోగా అంటారు. ఇవో మేము దొంగతనానికి వచ్చినాం, మేమే దొంగలం. నువ్వు మాకన్నా ఎక్కువ గజ దొంగ ఉన్నట్లు. మరి నాది నీదాని మా కట్ట వెతుకురా, నువ్వు 4 కట్టుకొని పో. ఎక్కడో మీరు ఏం చేస్తుంది తప్పు. పెట్టుకున్నావనుకో నిన్ను కలిసి కాడిస్తే నువ్వు శిలా అయిపోతావు. నిన్ను కలిసి కాడిస్తే శిలా చచ్చిపోయిన
నీకెవడైనా దాత ఎవడో నీకెవడైనా పెద్ద చిన్న ఎవడన్నా ఉంటే ఆయనకి ఎవరికో చెప్పుకోరా మా గడ్డం వచ్చి మామూలు కొట్టు నీ కొట్టవు తల్లిగండం పిల్లగండము అదే మొదటిసారికి ఏం గండం నేను శిలా అయిపోతాటున్నా అది ఇప్పుడే తమిళగా వెళ్ళిపోతున్నాను ఎల్లర మోగయ్యనాం ఎల్లర మోగయ్యనాం ఊరు ఊరు వినట్టుగాం ఊటగా వినట్టుగాం తాను పోత ఉన్నాడు ఎల్లర మోగయ్యనాం మీదికి దూరం మీదికి వచ్చినాం ఓడేర వచ్చినాం హలో హలో ఓరాక ఎక్కడ చూసుకోవచ్చాలంటే జనం ఉన్నది నేను నడుచుకుంటా పోయే వారికి 364 రోజులు అంటే ఒక సంవత్సరం నడుస్తుంది ఆడి పోయే వారికి ఆ లంజమాన్మలు ఉంటారా గొల్ల మొత్తం ఎత్తుకోపోతారు మరి తెలుసా ఏరి బూరో 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 ఎన్నడు తిన్నావురా మధ్య యాక ఊ ఆట వాట నాకు ఉండేదేమో గింతనే ఉంది అది అరే కేశవారం కరెక్ట్ 10 గంటల 30 నిమిషాలకు ముక్కలంతా తిన్నారా చారు పోసుకొని యాక చిన్న ఉన్నప్పుడు తిన్నది దప్పుడు మనం పెట్టింది అలా మంచిగా పెట్టింది పాత రోజులు ఇలా గుర్తుకొచ్చినాయి అవే ఆహా బేసాడా బేసవారం నాడు తిన్నా వారం రోజులైంది వారి ఇలా బేస్తాడమా ఒక వారం రోజులు ఆయన అదే తిని అందుకని గడిపోతా ఆకలికి వారం రోజులు అయినా ఈ రోజు బేస్తారమే ఇవాళనే తిన్నావు ఇవాళ తిన్నానా ఏమో వారం రోజులు తిన్నట్టు అయిపోయింది నా కడుపు అంతా తిండి తినడానికి కూడా మతి మార్పే మధ్య అట్లా అయిపోయాయి అది పోతే అన్న వారే తొక్కుతారు అవును ఈ కాలు సక్కలేదు చేతులు సక్కలేదు అన్న పోయినంతా అందరు తొక్కుతారు అవును పిలువు తెలుసురా ఓరి మీరా 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 పెళ్లి పని మీద నువ్వు ఉంటే పెళ్ళ పని మీద దెంగలు 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 రే యొక్క అడవిలో మంది అలమైతుందిరా రారా 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 మరి వీరా అన్నప్పుడైనా భీమరవల మీద సాలకై డంబాలు చదురు మండపాలు గుళ్ళు గోపురాలు ఉన్నాయి మరి పచ్చని పందిరి ఎత్తైన దూరణాలు ముఖ్యాల బోలు లోపల మరి దొంగలు దొంగలని అన్నబోగన్న ఎప్పుడు అంటున్నాడు 20 ఆన నాయన 60 ఆన నాయన నారదంగమా నాయన్న బోగన్న దొంగల అని అంటాడు మంద మీద దొంగలు దొంగలు అడ్డదంటాడు రావయ్య అని నాయన ఓ నాయన సదా సాంబశివుడా ఆడవిల్ల మంద ఆగమవుతుంది దొంగలు దొంగలు అంటున్నాడు దొంగలు పడ్డారట మందలు ఎత్తుకుపోతున్నట ఆ దొంగలు కొట్టిరా పో నాయన అయితే ముగ్గురు తిరిగిపోతున్నాం మరి దొంగలు కొట్టుకోమంటావు వీరప్ప నీవు పెళ్ళకి వచ్చావు లగ్గం అంటే వస్తుంది లగ్గం అంటే ఏదో రాకపోతే కష్టం ఏమన్నా కోరస్తాం ఇప్పుడు తీద్దామని ఉన్నారు అంటే ఎవరు తీద్దామని వచ్చి అది కూడా ఇంకా కొట్లాడంటే వాళ్ళని ఏముంది ఎక్క కొట్లాడతారు అయితే నేను కూడా వచ్చాం మరి పప్పనానికి వస్తారు పాప దెబ్బలకు ఎవరు రారు ఆ దొంగలు ఎవరో నువ్వే వెళ్ళిపోయి కొట్టరా మరి ముగ్గురు తండ్రులైన బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి సతా సాంబశివుడు మా తరం కాదు మేము పోమన్నారు మరి వాయుదేవుడా అగ్గిదేవుడా ఓ వనదేవుడా మీరన్నా వెళ్ళిపోయి దొంగలు కొట్టొస్తారా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు పెరిగే వచ్చింది ఎవరన్నా కొట్టానికి ఎవరు రాలేదు ఆ పని ఎవరితో కాదు ఈ నలుగురు దానికి కులం కూడా పోమని అంటారు 70 కోట్ల దేవతలు 60 కోట్ల ఏలు శృతి 30 కోట్ల మునుడు వాయుదేవుడు అగ్గిదేవుడు మరి పప్పన్నానికంటే వచ్చినా కానీ పాపోద్యములు రాలేదు యుద్ధం మా తరం కాదు మేము పోము దొంగలు కొట్టమంటారు
మరి నేను వెళ్ళిపోయి ఆ దొంగలు కొట్టి రావచ్చు నా తండ్రి. ఇప్పటికైతే నేను అడ్డగొట్టడానికి తేలలేదు. అవు కోవేల పెట్టిన గడియ మరి అటువంటి నీ లగ్గానికి బ్రహ్మ ఎప్పుడుందని ఆ లగ్గం చూస్తుంది. ఇప్పుడు వచ్చేది తెలియదు, ఈ గడియకు వచ్చేది తెలియదు, ఇంకా 2 గడియలకు వచ్చేది తెలియదు. ఇప్పుడైతే లేదు. మరి లగ్గం గడియలు ఇంకులు ఆడుతున్నాము. ఈ గడియల లగ్గం లేదు, పోయి దొంగలు కొట్టి రాబోమన్నారు. ఆ గురుడు బీరయ్యకు మరి అస్థాన కంకణం ఉన్నది, నొష్ట బాసింగం ఉన్నది. మరి అస్థాన కంకణం ఇప్పిండు, నొష్ట బాసింగం ఇప్పిండు. మరి బీరప్ప పుట్టినాడు, పుట్టింది వెర్రిముళ్ళంతా గజ్జల కటారి కట్టిండు. మరి మారు కటారి చేత పట్టిండు గురుడు బీరయ్య. ఒరి లగ్గ పొల్లకేలిరంగా, ఆ లగ్గ పొల్లకేలిరంగా, దేవుడల్లలేసనా, దేవుడల్లలేసనా, ఈ ఆడికొస్తా ఉన్నాడా రావయ్యానే అన్నా, నాయన్న పోదన్నా, మంటకు పెద్దోని మాటకు పెద్దోని దొంగల అని అంటావు. ఆడు ఎక్కడికి ఏరి వచ్చిరి, నా ఆడి వెళ్ళమందా ఎక్కపోతా ఉన్నదా, అయితే ఉన్నదా రావయ్యానే అన్నా, నాయన్న పోదన్నా, అన్నా పోగన్నా. నేను పెళ్లి కొడుకున్నాయి లగ్గం పోల కూర్చున్నా. మీరా మంద మీద దొంగలు పడ్డాను అంటున్నావు. ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు, మందలు ఎక్కిపోతురా? అరే నారకొండ పట్నము ఆ ఏలవాడు మీ మామ నారడు అడగారా? నారడు కాదు, నరభూపతి మహారాజు మామ. ఏదో ఒక భూపతి వాడిని బిడ్డ అడగారా? కామ కాదు, బాల కామరాజు. ఆ పోరిని తీసుకొచ్చిన అడగారా నువ్వు? ఎత్తుకొచ్చిన ఎత్తుకోసం వాడేం చేసిండు? 7 మంది పైల్వాన్ జట్టీలను పంపించిండు. అందుకనేమో బీరప్ప తలపండు కొట్టింది. అన్నకు మొత్తం కురుమని మధ్య గొలవైందని చెప్పి ఆ మందిని మొత్తం తరలించుకొని రమ్మని చెప్పినాడు. 7 పైల్వాన్ జట్టీలు, ఒక గుడ్డోడు, ఒక గూనోడు, ఇక 12 సిరిసిల్ల ప్రతాప్ నాగనట పాము 10 మంది దొంగలు వచ్చిర్రా. దొంగలేమో 10 గొడవం పట్టిరు. ఆమె కట్టింది తమ్మి ఇరుపై కట్టింది 2 లక్షల మంద, లోపల కట్టింది 9 లక్షల మంద. ఏ వాళ్ళతోటి ఏ గౌరవం పట్టిందిరా. పాము ఒకటే సగం మందం నడిపిస్తుంది, సగం మంద మొత్తం తరలించుకొని పోతుంది. నీ అవ్వలేదు కోపం వచ్చింది, ఉరికినావు. అమ్మ ఊరుకున్నా, ఊరికి ఒక్కడే దెబ్బకి దాన్ని ఎత్తి వాళ్ళు ఎగినాం అనుకున్నా. నెత్తి ఆ దొంగలను నెత్తి వాళ్ళు ఎగినాం అనుకున్నా. ఏంటిది? పామురా 12 సిరిసిల్ల ప్రతాప నాగన్న బుస్సుమనగా నీ పానం ఏమన్నది? పాము బుస్సు అంటే పానం దసుమన్నది. పానం దసుమని దాకల వాడు వాడి నేను ఒక్క తలకాయతనే దాన్ని వల కొడుతుంటే ఇక దానికి 12 తలకాయలు ఉన్నాయిరా. ఇక పాడిపోయే భయమేంద్ర వారి అది కలుస్తాన్నది. శిల అయితే వాళ్ళది, శిల అయినా పనులు ఏమన్నది. పూట కింద తింటానా అంటే తినవు, తిండి ఖరాబ్ అయితే వాళ్ళది. ఇక ఇప్పుడే వెళ్ళిపోతున్నారా వాళ్ళు. మరి దొంగలు పోతుండ్రు, పాముతోటి ఉంది, గుడ్డోడి గునుడు పాముతోటి 10 మంది దొంగలు. మరి ఇప్పుడే వెళ్ళిపోదామని చెప్పి మరి అన్న పోగలను ఎమ్మడి పెట్టుకొని ఒకటి ఎల్లనమ్మ దేవుడు ఒడిసరి పొద్దులరా, మెలిగ దీపములరా, దేవుడు బయలు వెళ్ళనా, వద్దులు వెళ్ళమంటే ఇక మద్దులు వెళ్ళమంటేనా, అవి మద్దులు కాదరా, మరికొండ వృక్షాలురా, కొండ గోగులు వెళ్ళనా, అయ్యే దండి మనము దాటనా, ఆ దొంగ నాకు పడ్డము, అయ్యే దేవుడు వస్తూ ఉన్నాడా, నీది ఏ ఊరు ఏ పల్లెరా, ఎల్ల రాజం ఉన్నది, ఈ ఏ రాజు చేయమంటారా, మీరు ఎక్కడికి వెళ్ళి వద్దురి, ఈ ఎవరు తోలికి వద్దురి, నీది ఎల్ల రాజం ఉన్నది, ఈ ఉత్తరాము దక్షిణాము, మీది ఊరు ఎక్కడుందిరా, సాగు దక్షిణామురా, నీ తల్లి గారు ఎక్కడ, ఈ ఏ ఊరు ఏ పల్లెరా. అరే ఇప్పుడు ఎప్పుడు మీరెవరు?
మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు? మీరు ఎవరు? నేను ఎవరంటే నేను బీరప్పన్రా. నేను పేరు చెప్పుకుంటా మస్తు మనమే అంతేరా మేమే దొంగలం. మేమైతే దొంగలమని బాగా అర్థ చెప్తున్నాం. దొంగలకు దూరం ఉన్నట్టున్నాడు. అయితే దొంగలు మీరు గొర్రెత్తుకుపోతుర్రు. నేను దొంగను కాదు, దేవిని. మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఎవరి తోలిసి వచ్చారు? మీ ఊరెక్కడా, పల్లె ఎక్కడ, ఏ రాజు జమాలరు మీరు? ఉన్నది ఎవరు? ఇప్పుడు మనమైతే అయ్యో నగరకొండ పట్నం. నాగలకొండ పట్నం చాకుడు 7 మంది 5 మంది చెప్పినాం. ఎట్లా కనబడుతున్నారా మేము? ఓహో, నాగలకొండ పట్నం రాజు జమాన్లు. ఈ రాజు పేరు ఏం పేరు? నారదుడు. నారదుడా? బీరపాట అలా బిడ్డను ఎత్తుకొచ్చిన్నాడు. ఎత్తుకొచ్చి దొంగతనం చెప్పి ఆయనకేమో మెప్పించి తీసుకురాలి. దొంగతనం తెచ్చి లెక్క చేసుకుంటున్నట. కొడదామని వచ్చినాం. పుట్టవాళ్ళు వాడికి పోతే అన్న మరేసి తొక్కేటట్టున్నారు. దానికి పోలే ఈ గొర్రె తీసుకుపోతా పట్టం వేస్తే కరకర కోసి రక్తం బట్టి పక్క మీద మిద్దె మీద మేడ మీద చల్లుకుంటాం. ఇక చిన్నకాడికి తీసుకుంటాం, ఇన్ని ఎండ పెట్టుకుంటాం, ఇన్ని ఒట్టి తుణకలు చేసుకుంటాం. తింటారు ఇక. సరే, ఆ గొర్రె ఎత్తుకపోతే ఏమి చూడడం? నేను నరభూపతి అల్లుని బీరప్పన్ అంటే నేనే. నాకు రావట్టు చూసేది అలవాటు లేదురా. బీరప్ప అంటే నేనేరా. ఇదేదో పద పడుతుంది. పెళ్లి కొడుకు చేసినట్టు నేను బీరప్పని ఎవరికే వచ్చిండ్రా? నా మధ్యనే కొట్టుకపోతున్నారు, ఎత్తుకపోతున్నారు మీరు. మేమంటారా ఇక అయితే ఏమన్నాడు? మేము తీసుకుపోతున్నాం. అసలు మాకేందుకు? ఈ గొర్రె ఎత్తుకపోతే మా మామ నీకు ఏమి ఇస్తాను చెప్పిండు? మీకు 7 రూపాయలకు అది ఇంత చెప్పారు. మీ మామ మాకు రాజ్యంలో సగం రాజ్యం ఇస్తానన్నాడు. 7 గుమ్మడికాయలంత బంగారం ఇస్తా అన్నాడు. మొడ్డలు మొత్తం ఇవన్నీ సొమ్ములు సంబంధాలు 5 ఉంగరాలు అంబరాస గొలుసులు అది చెప్పరాలయ్యా. ఇక పర్వాలేదు, మీరు 7 మంది దొంగలు మా మామ అర్థిస్తున్నాడు. ఈ ఆడపిల్ల మంది ఆగం చేస్తే బాగుంటుంది. గొర్రెలు వదిలిపెట్టు. భీమవరం మీద నా లగ్గం అవుతుంది. నా లగ్గానికి వచ్చి 5 అక్షంతలు వేయి, అన్న వదిలేర్రి. మా మామ ఇచ్చినంత నేను కూడా అర్ధరాజ్యం దానం ఇస్తా. ఎండి బంగారం, కెంపులు, రవరత్నాలు, గోవింద పుష్పరాగం ఇస్తారా? నీకు కూడా రాజ్యం ఉందా? అర్ధరాజ్యం ఉందిరా. 5 జిల్లాలు. 5 జిల్లాలు. మా మామ అయిపోయింది. మా మామలో దొంగలైపోయింది. మీరు గొర్రె పెట్టి మాకు అత్యంత వేసి నన్ను దీవించి కల్పిండి అన్నం తిని నాకు మొట్టలు వచ్చి అది ఆ మొత్తాలు పెట్టదట్రా. గుడ్డలు కొడతాడు పెట్టదట. గుడ్డలు కొడతాడు పెడతాడు, గుడ్డలు పొద్దు కొడతాడు. అది ఎట్లా నమ్మరాదు. సరే ఇక ఎత్తేసావి వీటి. అరే, అవి ఎత్తైతే ఉంటాయరా పుట్టల వాళ్ళకి కార్యాలు ఉబ్బి చచ్చిపోతాయి. మెల్లగా వదిలిపెట్టరు గొర్రెల. చచ్చిపోతే ఉంటాయి గొర్రెలు. చచ్చిపోతే ఆడవిళ్ళ మంది ఆగం చేయదు. ఆడవిళ్ళ మంది ఆగం చేయరాదు. మెల్లగా వదిలిపెట్టు గొర్రెల. పెద్ద పెద్ద ఉంగరాలు పెట్టే బంగారం అక్కువైంది. 1,00,000 రూపాయలు దూరమే. పెద్ద పెద్ద మంచిగా పెడతా నీకు ఎక్కువ. పెద్ద నువ్వేగా అన్నిటి పెద్ద అందరూ నీ మీదకే నడతారుగా. ఇట్లా అందుకే నడిచాక ఇట్లా నీ మాట మీదకేరి గొర్రె అయితే వదిలిపెట్టిగా. వదిలిపెట్టు. మరి బ్యాన్ కూడా గొర్రెలు పోతున్నాయి.
సరే మీ దాంట్లో ఎవరు పెద్దోళ్ళు 7 మంది ఇట్లా నేను చెప్పినా కదయ్యా నేనే పెద్దోని చూడు ఎంత పెద్ద పప్పన్నానికి నువ్వు పెద్ద మరి పాపోలు దెబ్బలంటే ఎవరు పెద్ద పాపోలు దెబ్బలంటే పానం తిస్తా చిన్నగా ఉన్నావు అంతేనా ఇగో గట్లెందుకు నేను దేనికైనా సిద్ధమే దెబ్బలకైనా తనులకైనా తిరగనికైనా తాననికైనా సిద్ధమే మరి గురుడు మీరయ్యా మరి ఎవరికైనా పెడుతుంటే ఆశ కొడుతుంటే భయము ఈ ఎడగూరు దొంగల అస్సం అల్లబడ్డన అంది అస్తమడ్డన గిరాగిర దింపిన అయ్య గిరాగిర దింపిన అయ్య ఒరి కట్టరీతిగా అయ్య దాన్ని మీద కొట్టన దానికి ఎది కొట్టన ఎర్రని గుడ్లాకురా ఎత్తని ఒక్క కోపము తెల్లని గుడ్లాకురా చెత్తింటు రక్తము ఎండి వంటి దంతములు అయ్య పిండి వాడగొరిక ఉడి మీద ఉడి పెట్టన గుడ్లు ఎర్ర చేసిన ఎరువు మీద ఉడి పెట్టన అయ్య ఎండు వరకే చూసిన 2 కనిమ మాలు పూసిన ఇంకా 7 దొంగల అయ్య ఉల్లి పువ్వు లెక్కన అయ్య తల పళ్ళు కొట్టన ఆ తల మీద కొట్టన మరి ఉల్లి పువ్వు లెక్క 7 తల పళ్ళు కొట్టిండు మరి 7 తల పళ్ళు కొట్టిండు మరి అట్లా కలిగే వరకల్లా గుడ్డోడు కూరోడు ఉన్నాడు ఆ 7 పరాణం తీసిన మీరిద్దరే వాళ్ళరా ఇక మేము ఉన్నదే చేస్తాం మా కళ్ళ కూడా జరుగుతుంది కదా అవు ఇట్లా కూడా మా పని కూడా ఇగో నేనేమో గుడ్డోని ఈడేమో గూనోడు ఈ గూనోడు వాళ్ళు ఇక నా మీద కూర్చునేది ఇక తొలలు పెట్టి నేను మొత్తం కళ్ళ ఇంటికి పోయినాం వేరు ఇంటికి పోతే రొట్టేస్తే వీడు సగము తిని మళ్ళా సగంలో సెట్ సగం అంటాడు ఇక రొట్టె కడపంచాది వచ్చింది నువ్వు గుడ్డోని అయితే నీకు ఎట్టారు కదా నువ్వు గుడ్డోని అయితే సగం రొట్టేసింది నీకేమరికా మొత్తం రొట్టేసింది పుల్లు రొట్టె నీకేమరికా డబ్బంతా కన్ను పెట్టుకొని దేవుడు ముందరున్నాడు కన్ను కూడా పెట్టిన దేవుడు ఇండ్లు చూపెడతాడు ఎవరు తెలుగులో వాళ్ళకు ఉంటాయి అవు రొట్టె వేస్తేనేమో తక్కువ అంటారు ఇక సెట్ అయితే అందనే వాళ్ళు తక్కువ అంటారు అట్లా నాకు గుర్తు ఆహా సరే పర్వాలేదు మరి కోపం వచ్చి ఏమన్నావా ఇక ఇక మేము ఇట్లా పంచాయతీ పెట్టుకుంటున్నాం వాళ్ళు నగరగొండ పట్టమాట నగరగొండ పట్టణం నుంచి 10 మంది ఎక్కినారు ఇక బీరప్ప ఇక నువ్వే కదా నేనేరా నీ తలగొట్ట నీకు వస్తుంది బీరప్ప మాకు కన్ను వస్తే నీ లగ్గం చూద్దు అత్యంత లేదు అని అనుకున్నా నీ మనసులో అనుకుని దండం పెట్టినవు దండ పెడితే నా లైట్లు పెద్దగా అయినాయి వచ్చినాయి నీ నేత్రాలంటే కళ్ళు వచ్చినాయి నీకు వచ్చినాయి ఇక్కడ 2 అద్దాలు సరే అయితే ఇక నేను వీరి కూలి మీద అన్నగానే వీరి కూలి చక్కగా అయింది ఇక వాళ్ళతో పాటు మేము వచ్చినాం అయ్యా నీ కళ్ళు చక్కగా నీ గురి మీద అంతా గురి చక్కగా అయింది మీరు ఇద్దరు కలిసి వచ్చిండ్రు మీరు కూడా గొర్రె వదిలిపెట్టుర్రి అని చెప్పిండు ఆ గొర్రె వదిలిపెట్టురు జట్టీలు ఆ ఇద్దరిని అందేస్తం పెట్టిండు ఉర్రి కట్ట రీతిగా అతనికి కేజీ కొట్టిండు ఏనిగంత బాధ చేస్తా అది మీద పెట్టి 2 కన్ను బొమ్మలు పూసిండు కరకర గొంతు నరికిండు మరి రక్తం తీసిండు మంద మీద బలి చల్లని బలి రక్తం చల్లిండు మరి అటు చూసే వరకల్లా 12 తిరుతుల ప్రతాప్ నాగన్న వెళ్ళిపోతుంది మరి పక్కన 10 లక్షల వందనం 8 మీద 7 లక్షల వందనము ఒరే నువ్వెవరురా నా అవతారం చూస్తే కనబడతలేదా నేను పామును నువ్వు పావు 12 తిరుతుల ప్రతాప్ నాగన్నవు నీకేమో అన్యాయం చేసినా నువ్వెందుకు నా గుర్రెత్తుకపోతున్నావురా నాకు అన్యాయం చేయలేదు మీరే జరిగింది నాకు 1000 ఏళ్ళు అవసరం ఇంతే గంటమే కాబట్టి నేను పోతుంటే ఈ దొంగలు వచ్చారు భగవంతా బీరప్ప నాకు పుండ్ర జన్మం వస్తే నేను కూడా వచ్చి నీ లగ్గాన్ని చూస్తాను నాకు 1000 సింహాల బలం కలిగింది వాళ్ళతో కూడా వచ్చినా వాళ్ళతో నేను చేస్తాను అంతే కదా నువ్వు గొర్రె వదిలిపెట్టు నిన్ను ఒకవేళ నిన్ను ఎవరి తోలు వచ్చినావు నీకు ఏమో ఆధారం పెడతారా ఇక నేను వాళ్ళు నాకు దోస్తూ
వచ్చింది నేను కూడా నాలుగు తోలుతూనే వచ్చాను. అభియాలు సలహాలు మరి ఎత్తుకపోతే నీకు నాన్నడు ఏం పెడతాడు నీ కడుపుకు? ఏం పెడతాడు? పూటకు పుట్టాడు పాలు వస్తాడు. అవు దానికి ఎగ్జామ్ వేసి పూటకు పుట్టాడు పాలు, పగలు పందుము నెయ్యి వస్తాడు. పాలు తాగుతావు, నెయ్యి తాగుతావు, కడుపు చల్లగలుకుంటా పండుకొని ఉంటావు. నీ కాలం ముడి నీ ప్రాణం పోతుంది. ఏమైనా పేరుకిరి ఉంటుందా ఆ రోజు? కర్మ వచ్చిన నాడు నీకు నాకు పెడతారు, కాలేస్తారు, అయిపోతుంది. దానికి ఏం పేరు ఉంటుంది? ఇంత పేరు అంత పేరు, సస్తే బొంద పేరు, ఏం పేరు ఉండదు. నీకు వాదేవి భూదేవి ఆకాశదేవి సుక్కలు సూర్యరేంద్రాలు ఉన్నంత వరకు పుత్ర కాలం పేరు కీర్తి ఉంటుందట్టు దివనార్థి పెడితే వస్తావారా? ఆ గుర్ర వదిలిపెట్టమన్నాడు. ఏ జీవికైనా పెట్టంటే ఆశ, కొడుకంటే భయం. నువ్వు ఏది పెట్టినా తప్పకుండా ఏం పెడతావు? గంట పేరు తప్పు పెడతా వద్దంట. మరి తొలికొచ్చి నాగన్నా నోరు తెచ్చుకొని వస్తున్నాడు. వచ్చే నాగ చేసి 5 ఏళ్ళు అస్తం పట్టిండు. మరి నోట్లకు జీవిగా లేని ఏ పానం తీయరాదు. కింది కొంగిండు, గోడడు మట్ట తీసిండు, పాము నోట్ల కొట్టిండు. మరి కింది చెక్కిలి కింది కన్నాడు, మీది చెక్కిలి మీది కన్నాడు. పరపర పాముల వాళ్ళగా తీరి మరి ఎముకలు బొక్కలు హరేమన తెలిపిండు. ఆ పాము శర్మ తీసి దేవుడు నడుము కోడి కట్టనా, నడుము కోడి కట్టనా, నాగబంధు అన్నాడు, కళానల్ల కట్టనా, కళాపాకం అన్నాడు. మరి పాము శర్మం నడుము కట్టి నాగబంధు అన్నాడు. అదే శర్మం తీసిండు, తలకు చుట్టి తలపాక అన్నాడు. నా పేరు మీద పీర్ల వాళ్ళు కానీ ఒగ్గు వాళ్ళు కానీ పూజలు సేవలు చేసేది ఉన్నది. వీరప్ప గుడి ముంగట, మల్లన్న గుడి ముంగట నడుపుకు నాగ బంధు కట్టుకొని పూజలు సేవలు చేయాలన్నాడు. రక్తం తీసిండు, మంద మీద బలి చల్లని బలని తల్లి. మరి పర్వాలేదని చెప్పి నా ఒంటి మీద రక్తం పడ్డది. అది దొంగ విగ్గునాగినియా, దొంగ విగ్గునాగినియా, తిరువల్లానే ఉన్నది. శంకున ఆయన తెరువురా, తిరువల్లానే ఉన్నది. దొంగ విగ్గునాగినియా, తిరువల్లానే ఉన్నది. అది నమ్మి నాగగుండము, అయ్య గుండ వల్ల ఉన్నది. చెరువు ఒక్కటి ఉన్నది, దాని పిర్ర మూడు వెళ్ళయ్యా, చెరువుల మొక్కలు పెడతారా, చెరువునికి పడుతుందయ్యా. గా చెరువు కాడికి వచ్చినా, అయ్యో చెరువు కాడికి వచ్చినా, అయ్యో ఎట్లా వాడతాను దేవుడి అయ్యవద్దనా. మరి తలవారా దిగవారా దానం చేసిండు. తలకురుడు ముడేస్తే కొన కుర్ల పంట నీళ్లు కారుతుంది. మరి తడి వస్త్రాలు విడిచి పొడి వస్త్రాలు కట్టిండు. మరి భగవంతుడు మీరయ్యా తాను చేసిండు. మరి భీమరవరానికి వస్తూ ఉండగా అయితే భగవంతుని గుడికాడ శాంతి గోర్మ మరి ఎటువంటి భగవంతుని గుడికాడ మరి ముగ్గురు దాతలు, ముగ్గురు మాతలు, ఒక మాతగా చక్రవర్తి వీరప్ప పేరుగా లగ్గం చూసింది. మరి లగ్గం పడి దగ్గరికి వచ్చా వీరప్ప లేకపోయా. మరి ఎట్లా అని చెప్పి ఆ గడియల మరి వీరప్ప పేరుగా 7 ఏళ్ళ లగ్గం లేదు, కామరాజు పేరుగా 5 ఏళ్ళు లేదు. ఆ ఒక్క గడియ తప్పితే 12 ఏళ్ళ దాకా వాళ్ళకు లగ్గం లేదు. మరి భగవంతుడు కత్తి పెట్టిపోయిండు. మరి ఆ దేవుడు అయిపోయింది, ఆ దేవుడు కత్తి అయిపోయింది. ఈ కత్తికి కామరాజుకి లగ్గం చేస్తామని మరి ఎటువంటి ఆ యొక్క 31 దేవతలు కత్తి కామరాజుకి అని చెప్పి మరి ఆ భగవంతుడు వీరప్రాయకు మాత్రం అటువంటి కామరాజు ఆ కత్తికి మరి అక్షంతలేసి సత్పతి పెడుకుంటూ మరి ఎంతలంత లోపల గురుడు మీరయ్యా ఇక భీమవర మీదికి రానే వస్తూ ఉన్నాడా. ఎండి బంగారి గుళ్ళ నానే ఉన్నాయి. ఈ గుళ్ళ కాడికి వచ్చిన
వచ్చిన నాకు శివదేవి లగ్గం అయ్యి తండ్రి. కొడుక కొడుక మీరయ్యా వెళ్ళిపోయిన తర్వాత నీ లగ్గం గడియలు వచ్చినాయి. ఆ గడియ తప్పితే 12 ఏళ్ళు దాకా లగ్గం లేదు. కత్తిక అవరాతికి నీ లగ్గమైపోయింది తీరప్ప. మరి కొడుక వీరయ్యా లగ్గం అనేది ఒక్క బాధ అవుతుంది. మరి అంటే లగ్గం అయిపోయింది. కత్తికి కామరాజుకి నీ పేరు మీద లగ్గం చేసిన అన్నాడు. నాయనా దతా దంపతిరా నా లగ్గం అయిపోయిందా తండ్రి? అయిపోయింది, లగ్గం అయిపోయింది. నాయనా దేవదంగమయ్యా 26 నాయన 26 నాయన నాయనార దంగమా దంగమా లగ్గం అయిపోయినా నా తల్లి గర్భాన నేను ఉన్నప్పుడు మా పగదారుడు అడు పగదారుడు ఆయనే కడకొడి ఈసారు అడు ఈసారల్లో వచ్చే తల్లికి పిల్లకు ఒక్క పారి ఉగ్గము వాడు పనని తెలుసనే నేను ఇలియా రూపమెత్తి రూపమెత్తిన నా తల్లి సూరమ్మ 20 గంటలు వెళ్ళే ఎండిది సూరమ్మ గుడి గంటలు వెళ్ళే గుడ్డిది సూరమ్మ కటికీరల్లో వచ్చిరి రొమ్ములల్ల పాలు చెమ్ములల్ల విండే ఆ పత్తని పల్లాకిన నన్ను వంట పెట్టనే వచ్చిన కటికీలకు నన్ను అప్ప చెప్పనే నేను పులికది పురుగోలే నేను తల్లి మగము చూసిన రవయ్యాన నాయన ఎంత బాని ఆయనే నా తల్లి గర్భాన నేనల్లానే బుడ్డి తల్లి రొమ్ము వడ్డి పాలు తాగలేదు రవమ్మాన తల్లి నా తల్లి దూరమ్మ నాకు మాట కంటలేదు చుట్టల కట్టలేదు లరి వాడలేదు జోల వాడలేదు రవమ్మాన తల్లి నా తల్లి దూరమ్మ నీ అగ్గాన పొట్టలా నేనల్లానే పుట్టి నేను పుట్టి ఏమి లాభమే పుట్టాకేమి లాభము రవమ్మాన తల్లినే పుట్టంగా నాకు పురుడు లేకపోయనే పెరగంగా నాకు నా పెళ్లి ఆగమాయనే నేను పుట్టి నేను ఎరిగి ఏమి లాభం అంటారు నా రాత మీద దుమ్మునే ఓ నాయనా దేవదంగమయ్యా నేను కాని కష్టపడి కామరాజుని తెస్తే దొంగల కనుకనేవి మామదోలు వచ్చిన దొంగల కొట్ట నేను పోయినా కత్తికి కామరాజుకి లగ్గం అవుతుందన్నవు నా లగ్గానికి 76 కోట్ల దేవతలు 66 కోట్ల వచ్చిండ్రు. అమ్మ నా యొక్క లగ్గానికి 76 కోట్లనే దేవతలు వచ్చిరి 66 కోట్ల అయ్యాలలో వచ్చిరి ముగ్గురు దాతాలలో వచ్చిరి ఈ ముగ్గురు మాతాలు ఏ మాతాలలో వచ్చిరి. అమ్మ ఇంతమంది లోపల నేను ఎక్కడ చూసినా నా అక్క పాడది. అమ్మ రవమ్మానే అక్క నాకు అక్క లేని రగ్గము అమ్మ అక్క లేని రగ్గము నాకు లెక్క లేకుండాయనా ఏ చెల్లె లేని తల్లి నాకు చెప్పదోదమాయనా
దొరికినాడు నేను అడ్డముల్ల జానడు నేను పొరగానే మూడడు పొత్తుల బాలుంది రామానయ్యక్క నీ ఒడిలోన పడ్డనే ఇంతమంది లోపల అందరూ అవపడతారు నా అక్క అవపడది నాకు పచ్చి పాలు వది నన్ను పావురంగా వాదినావు ఇక గొర్రె పాలు వది నన్ను గావురంగా వాదివే రామానయ్యక్క వంగారి నువ్వు సంఘాన్ని ఎత్తుకుంటేనే నీ సంఘ గాయ కాదనా ఈ సంఘాన్ని ఎత్తుకుంటే నీ సంఘ గాయ కాదనా అమ్మ రెండిని ఎత్తుకుంటేనే నీ రెండు గాయ కాదనా అమ్మ రామానయ్యక్క ఎక్క వంగారి ఈ అందరూ పట్టరు ఈ ఉన్న యొక్క లగ్గానికి నువ్వల్లానే ఉంటేనే ఉగాది అక్క దొంగల అనకూడదు ఉగాది అక్క నాకు వచ్చంతాలు ఎద్దు రామానే ఎక్కని ఓ యొక్క వంకాలి నా యొక్క మోకాము ఎట్లా చూపెడదు రామానే ఎక్క మరి గురుడు మీరయ్యా అన్నా ఓ అన్న బొల్లాల పోయన్నా అక్క దగ్గర వెళ్ళిపోయి అక్క మాంకాలం తీసుకురామని చెప్పిన మన అక్క ఏది అన్నా ఈ అక్క నువ్వు నాకెప్పుడు చెప్పినవరా చెప్పినవారా ఇంతకు ఎత్తుగానే ఈ అక్క వారం రోజులు ఉండగానే అక్క దగ్గర పోయి తీసుకురామని చెప్పిన మన అక్క ఏది అన్నా ఈ అక్క నువ్వు ఎప్పుడు చెప్పినావో నేను ఎప్పుడు విన్నాను 5 నిమిషాలు అయితే ఇప్పుడు చెప్పింది నేను చేసేప్పుడు 5 నిమిషాలు మర్చిపోతా ఈ అక్క నువ్వు చెప్పినట్టున్నావు కానీ మర్చిపోయి మందరం అన్నారా మర్చిపోయినా అన్నా బోగన్నా ఈ అక్కకు నాకు వెలిపెట్టి ఆత్మలు ఎవరున్నారే ఆత్మలు ఎవరున్నారు నీకంటానే ఎక్కువ నాకు ఎవరు లేరు నాకంటానే ఎక్కువ నీకు ఎవరు లేరు అక్కకు నాకు వెలిపెట్టి ఈ ఆత్మ అయినను వేరే రావయానే అన్నా నాయన్న పోగన్నా తండ్రి మీద పడ్డాడు దేవుడు తండ్రి మీద పడ్డాడు ఈ అన్న మీద పడ్డాడు అడివిల్ల రీతిగా వల్ల దేవుడు ఎవల పోయేడ్డా ఏమి రాతలాయనే నా ఏమి పూయలాయనా నాయి నారదంగమా నేను ఎందుకంటే పుడితే ఏ దూరమ్మ గర్భానా నేనెల్లానే పుట్టి నాకు మా పగదారుడు ఈ పగదారుడు ఆయన వాని అలి ఉండవయ్యా అన్ని పొరవై దొంగలు ఇక దొంగలల్లో పడిపోయి నాకు ఎవడ ఎంట పడ్డాడు అన్ని కూరల పిల్లపూలి అని కొంకులన్న కొడుకని నాయనారదంగమా అయ్యా పుట్టంగా నాకు ఎప్పుడు వేగపాయనే పెరుగంగా నాకు నా పెళ్లి ఆగమాయనే ఏమి రాతలాయనే ఏమి పూయలాయనా వల్ల దేవుడు ఎవరా పోయేడ్డనా ఇరవయ్యాను నాయనా ఇప్పుడు జరిగిన దానికి బాధపడవద్దు మరి కానున్న కార్యము కాక తప్పది ఇప్పుడు అడిగినానికి బాధపడితే కలవదు అయ్యా నాయనా నువ్వు కొంగలబడ్డలేరు నీ అక్క కోటి తప్పులు చేసినా కొడుకోలే చూస్తానన్నది అధిక తప్పులు చేసినా ఆడబిడ్డ లెక్కలు చూస్తాను అందులో నువ్వు చేసిన తప్పు లేదు మీ అన్నకు చెప్పినావు మీ అన్న పోయి చెప్పలేదు నాకు మతిమరుపోడు మర్చిపోయి మొదలు అన్నట్టు అయితే మీ మామ పాపాత్ముడు మరి అటువంటి పుట్టంగా పురుడు కానియలే పెరుగంగా పెళ్లి కానియలే తల్లి రొమ్ము బట్టి పాలు తాగనీయలే అయ్యా ఇప్పుడు మహంకారమ్మ తల్లి అయినామే అక్క అయినామే పెంచింది పెద్ద చేసింది అక్కలేదని బాధపడుతున్నావు నీ అక్కకు నమ్మిన పంటు మీ అన్న భోగయ్య మీ అన్న చెప్తే మీ అక్క ఇంటది మరి అక్క చెప్తే మీ అన్న ఇంటాడు ఆ భోగన్నను కోరి మరి లెక్కమైపోయింది
ఉన్నది మరి నలుగురు నాగలి నాగలికి పిలిపించి ఈ నాలుగో నాగలి చేపిద్దాం. ఓ నాయన సత్తా సంపత్తి కూడా మరి కాలు దారితే చెయ్యాసరా, చెయ్యి దారితే కాలాసరా. లగ్గం ఒక్కటి అయ్యింది, మరి కత్తి కామరాజుకి లగ్గమైంది. 400 నాగెళ్ళు ఉన్నది. ఆ నాగెళ్ళు దిగన్నా తీసుకురమ్మని చెప్తావు. ఓ అన్న పోగన్నా, మన అక్క మాంకాలమ్మ ఉజిడిపట్నం వెళ్ళిపోయి అక్కని తీసుకొని రాబోయే 400 నాగేళ్ళు అరే వాడే అడవులు వద్దులై. ఇగో కడుపుల బాధ కాలరాని బాధ. కడుపుల బాధ ఉంటేనే కళ్ళ పొట్టి కడుపుల బాధ కళ్ళ నీళ్ళు ఏ బాధరా నీకు? వీళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. అందరికి ఎరికైనా బాధ అంతా. ఎందుకు ఏడుస్తున్నావు? వాడెందుకు ఏడుస్తుండు? మీ తమ్ముడా ఎందుకు ఏడుస్తుండ అంటే అర్థమైపోయింది. వాళ్ళ మామ పగదారుడు పుట్టినాడు కూడా పుల్లెంత బతికే. అవును. మరి తల్లి రొమ్మి బట్టి పాలు తాగనియపాయ. అవు అట్లా కాదు ఇట్లా లగ్గం కానియపాయ. మళ్ళీ లగ్గానికి అక్క రాకపాయ. అవును. ఆగమైందని ఏడుస్తుండు. అదే లగ్గానికి అక్కలే కానీ ఏడుస్తున్నాడు. మీ అక్కలే ఆకలే ఏడుస్తున్నారా? ఆకలే ఏడుస్తున్నా. మాత్రం నీ ఆకలి కూడా అందరూ స్వాగతం. వాళ్ళకి ఎరికైనా నా బాధ వాళ్ళకు. శనివారం నుంచి చూస్తున్నారు. ఆకలి నీ ఆకలి కూడా స్వాగతం పలుకుతుంది. పలుకుతారు అన్నా. అక్క దగ్గర పోయి అక్కని దొరకరాపోయి అక్క నేర్పు చెప్పి ఏ కథ బాగానే ఉందిరా. అరే అక్కని దొరకడబట్టు మంచిగా ఉంది కానీ కాలు చేయట్టు వస్తా కడిపెట్టి వస్తా అదిరా. ఏం కావాలి? ఇక నీకేం కావాలి ఇక్కడ? ఎందుకు అడుగుతావు? నేను ఉన్నాగా. ఉన్నావా? అబ్బాయి నీకేం కావాలంటే ఏమైనా అడుగు వస్తుంది. వాడు ఎంతో పెళ్లి చేసుకునే వద్దురా అంటే 12 ఎకరాలతో మొత్తం మేము టెంట్ పెడతాం. మన 2 సార్లు వేసి తిని 2 సార్లు గాలికి లేచి బాయ్ వద్దురా అంటే రంగులు వేసే ఊరంతా పచ్చని పందిలు లేపించే ఆడు కడుచుల వాడు ఉండే ఏం కావాలంటే ఏమైనా అడగాలి. 30 ఏమంటారా 3 పుట్ల 30 బియ్యానికి వేసారు పెట్టమని. నీ కడుపు సలహా కదా. నీ తమ్ముడు కసరవారి ఉంటాడు. మాట అడగాలంటే సిగ్గు అవుతుంది. 3 పుట్ల 30 బియ్యానికి ఎసరు సరిపోదు. అది చదువుకుంటావు. సరిపోదు కానీ చదువుకుంటా ఏదో అట్లా. మొన్న లగ్గమైనాడు అంత కొడితే 2 బస్తాలు పెట్టిరు. 3 పుట్ల 30 బియ్యం నువ్వు చదువుకుంటావు. ఇంకా సరే వండిన దీగీసలు ఉన్నాయి. ఎంత ఇంత పోతీను ఇవి అన్నావే రంగులు ఉన్నాయి. ఉంటే గిన్నెలు వద్దు కానీ ఈసారాట్లు వద్దు కానీ ఇవో మీదనే రచవీర కమిటీ ఇవో ఈ కమిటీలు వేసుకుంటా కానీ పెడతావారా? మరి గొంగట్లో తింటే ఏం కాదా? ఈ గొంగట తింటే ఏమైతుంది? ఏం కాదు. ఇది అడ్డుముట్టు లేని హరమచోతి ఎట్లనే ఈ గొంగట అట్లా కుర్మలకు ఏనా ఇగో తేకీసలు అన్ని తేకీసలు తిరిగి అన్నం ఉంటే దేకీసాల్లో దేకీసాల్లో పెట్టావా? ఇది మంచిగా ఉంది కానీ ఇంత ఉంటే అన్నమే పెడితే వాళ్ళు ఏమేయకపోతుంది. ఉద్యాన పక్షాలు మసుతుంది. అయితే సోమవారం నాడు తమ్ముడు లగ్గమైంది. మంచిగా ఏళ్ళ పొద్దుగానే అయింది. జర గోల్డ్ ఆటలు వచ్చేవారు జర లేట్ అయింది కానీ అవి ఇంటికి ఒక జల్లం కోసుకుని మరి అవి ఎవరు తింటారో. ఆటలు కోసినప్పుడు లేట్ ఎందుకు అయింది అది నువ్వు చూడలే. వాళ్ళు మనసులో పెట్టుకుంటే ఆ ఆటలు చెట్టి అదే టైం ఇంటికాడ కోసుకుంటూ ఉండే లేట్ అయింది. అరే మరి ఇంటికి ఒక జల్లం తెచ్చి కోసుకున్నారు. మరి కోసుకున్న వాళ్ళు ఎవరు తినాలి? వాళ్ళే తిన్నారు. ఇక మరి తినడాలి మరి నేనేది పోవాలి?
రాదంటే మెత్తబడుతుంది. గొడ్డు కొలరని 7 గొడ్డు కొలరని పోయిరా అట్లా చదువుకుంటా ఈత పడద్దు. 7 గొడ్డు కూర కార్యాలు వస్తుంది రాజు. ఏ కారపోయి దాని కబర్ కూడా అన్నది దానికి. సరే అంతా నడుస్తున్నది. అది కూడా పెట్టా. తెలియవా యాక ఏంటి అది పెడకుప్పరా మన్న ఏం దొక్కుతున్నావు? ఇదా వెనకట ఆ గోడ పెట్టడానికి దునపోత కట్టి మన్ను దొక్కిద్దు. దీన్ని ఆ దునపోత దొక్కినట్టు దొక్కుతున్నారా అన్నవద్దు. అరే అట్లా కాదు. 3 గుట్ల 30 బియ్యము 7 గొడ్డుకోవడం కూర. ఈ చైతం కలితే ఎన్ని సంవత్సరాలు కలపాలి దాన్ని. ఎట్లా ఇష్టమైందిరా? ఇగో పారేసనేమో బాధపడాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. కాలుకొని కలిపితే కల కలుస్తుంది. సరే నీ ఇష్టం ఉన్నట్టు తింటా నాయన. తినాలా ఈ పోరలు లేరా ఏం చేస్తాను ఇక పిల్లలు లేరా ఏమో లేరా ఇక నీకు అట్రా బుద్ధి అట్రా అడి కదా తిన్నా కానీ మొన్న అన్నం తిన్న తర్వాత ఆ గుడెనక ఆ ఎర్రెర్రయి పచ్చపచ్చయి తెల్లయి కర్రే ఉన్నాయి కదా. అప్పుడు గుడెనక తాడు కట్టుకుంటా ఉంటాం. ఇప్పుడు ఇళ్ళని పెట్టుకుంటారు ఏర్పడకుండా. వయమో దేవుడులా ఫ్రిడ్జ్లో అల్మారీలో విడిచి ఫ్రిడ్జ్లో పెట్టకపోతే కూడా చూడాలి. మరి ఏం చేస్తాం? అల్మారీ పెట్టుకుంటాం. అల్మారీ డ్రమ్లో నీళ్ళు వేయాలి ఇసుకడ్డలు వేయాలి. నీళ్ళు చల్లగా ఉంటాయి. ఇక అవునవును అవి తెచ్చిరుగా తెచ్చింది. ఆ కుండలు కూడా ఉండగా గుసగుస అని మొంగుకొని తెల్లగా ఇక పుసపుసవం కూడా బంద్ అవుతాం. మీ మూత తీసుడే మూత తెచ్చిరే కళ్ళు బంద్ అయింది కోట. వాళ్ళు బంద్ 20 రూపాయలకి ఇస్తా మనకు ఒకటి నోట్లే. అవి ఎవరు తాగుతారు? కులం తెచ్చుకుని కులం తాగుతారు. అక్కడు మాట కూడా కులం తాగుతారు వాళ్ళు తాగుతావు అంటారు. కానీ నువ్వేం తాగుతున్నావు అంటున్నా ఆయన. మరి ఆ తిన్నోళ్ళు పోతారు తీరా లేదుకోవాలి. ఆయన ఆయన మనమేమోమాను అట్లా కాదు. తాత తింటే పంట ఎప్పుడే నువ్వు పంటావు. వాళ్ళు ఎందుకు పోతారు? మీ అక్క కాబట్టి నువ్వు పోవాలి. అట్లా అంటున్నావు. మరి నాకేం లేదు అలా అల్లెల్లా అదే ఎర్రే పచ్చ తాగుతావా అంటే అలా కడుతున్న వాడు ఉండే. చేసప్పుడు వాళ్ళందరూ ఎట్లా తాగుతున్నారు చూస్తారు. ఒక్క సుఖ కూడా తాగుతుంది. మొత్తం తాగినా నేను కూడా తాగుతా తీరా. అరే ఇక ఊవాలి ముందుగా ఊకుంటు వాసే అయిపోయింది. అప్పుడే అది పెడితే ఊరము ఏం లేదు. అట్లా పొదన ఉంది. అది కాదు కానీ నేను అది తాగినట్టు కూడా లేదు. ఇక ఊవాలి ముందుగా ఊకుంటు అయిపోయినాక ఊకోకపోతే ఏం చేస్తాం? అయిపోయిందా అన్నా అన్నా పోగన్నా అదే ఉదుడి అంటారు, అదే సంద అంటారు, అదే ధర్మనయ్యాలం అంటారు. ఊరు ఒక్కటి పేర్లు 3 గల్లయి. ఆదవేదాన అక్క మాంకాలమ్మ దగ్గర వెళ్ళిపోయి మన అక్కకు ఏం చెప్తావంటే మన తమ్ముడు వీరయ్య నాగలకొండ పట్నం పోయి బాల కామరాజుని తీసుకొచ్చిందని చెప్పదు. అయితే మన తమ్ముడు నాగులకోట పట్నం నుంచి బాల కామరాజుని తీసుకొచ్చిందని చెప్పగలడని చెప్తారా? చెప్పగాడు ఆ ముచ్చట చేయకుంటున్నా. అక్కడ నువ్వు చెప్పమన్నట్టు చెప్పమంటావు. నువ్వు చెప్పిందే నేను చెప్తున్నా. నేను ఎట్లా చెప్తా చెప్పు. నువ్వు ఎట్లా చెప్తాంటే చెప్తా. తమ్మునికి భీమరవరం మీద ఎండి బంగారు గుళ్ళు కట్టి పచ్చని పందిరి వేసిండ్రు, ముత్యాల పూలు రాసిండ్రు. అలా నా
విడాకులు శివ దోరణాలు పెట్టిండ్రు పచ్చని బందిట్లా తమ్మిని కత్తికి కామరాజుకి లగ్గమైందని చెప్పదు తమ్ముడికి భీమవరం మీద పచ్చడి పందిరి కింద. మరి నువ్వు ఒక్కటి రైలు పడలేదు చెప్తే నాకు ఏడు ఆడుకుంటారా చదువా శాస్త్రమా అవి నాకు ఏమి ఆడుకుంటాయి మరి ముడేస్తున్నది ఇక నీ మాటలు ముడేస్తున్నా తమ్మి మాటలు ముడేస్తే మూటలు కడితే ఉంటాయా మాటలు మూటలు ఉంటాయా అట్లా అంటున్నావు ఇప్పుడేమో 10 రూపాయలు ఇస్తే బాండ్ పేపర్ కావాలి రాసరి నోటు కావాలి ఒక పేపర్ మీద రాసుకోవడం నీకు వస్తుంది అప్పటి వాళ్ళకి చదవలేదా శాస్త్రం లేదా నేనేమో మందకాడు ఉంటా అడవిలా ఈ మాటలు ముడేసిన అనుకో అక్కదానికి పోయి ఒక్కొక్క ముడి ఎట్లా చెప్తుంటున్నా అట్లా యాడికి వస్తారా నాకు ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మాటకు ఒక ముడి వేసినావు అక్క మాట దగ్గర పోయి ముడి ఇస్తుంటే మాట ఆదుకోపోయి మాట కలుపు తనుకుని వస్తుంది అయితే కత్తికి కామరాజుకి లగ్గం అయిపోయిందని చెప్పకు కత్తికి కామరాజుకి లగ్గమైందని చెప్పగలనని చెప్తా చెప్పకనడని కాదు ఆ లగ్గం అన్న ముచ్చట చెప్పకే అంటే అదేనా ఇప్పుడు నువ్వు ఎట్లా చెప్పమంటే అట్లా చెప్పమంటే నేను వాళ్ళ మాట అంటే మళ్ళీ అట్లా కాదంటావు అన్నా అక్కడ చూడవద్దే నా లగ్గానికి 76 కోట్ల దేవతలు 66 కోట్ల అయ్యలు సురతి 30 కోట్ల మూడు రాజాగరాజులు దేవాల దేవతలు వచ్చిండ్రు అందులోపల 202 పత్తి కంగన పళ్ళు 202 ఉన్ని కంగన పళ్ళు 104 కుల బాంధవులు వచ్చిండ్రు తగరాల కాడ గొర్రెలు కోసుకున్నా అని చెప్పకు పురా 33 కోట్ల దేవతలు వచ్చినారు అందరు వచ్చారు కౌరాల కాడ గుర్రం కోసుకున్నారు తిన్నారని చెప్పగలరని చెప్తారా అలా కులం చెడిపోయినా చెప్తావు కులం చెడిపోయినా చెప్పగలరని చెప్తా అన్నా ఇక ఎట్లన్నా చేసి రాయోజుడి అక్క మహంకాలం లక్కువలు కడిగించి అంకించి బొంకించి అక్క నేర్పి మహంకాలం తీసుకొని వచ్చి 4 నాగళ్ళు చేసే బాధ్యత నీదే ఇక సరే తింటాం పొమ్మట యాక ఉట్టిన కళ్ళు పోసా బైకులే ఎట్లా ఏం కావాలి గొడ్డు గొర్ర కార్యాలు కావాలా కార్యాలు వాకులు అవుతుందంటే ఏం చేయాలి 7 పాకాల కళ్ళు 7 పాకాల కళ్ళు ఉట్టిన ఆడితే ఇతనా నింటాడు ఎటు చూడాడు ఆయన సీత వస్తుంది ఆవురా 7 పాకాల కళ్ళు తాగితే యాక కారం లేదా ఏం లేదు గుడాలు అవో చెరువులో బొమ్మలో ఉంటే జర కారం తాగుతుండే ఏం లేక ఒక్కబడి లోపల నుంచి ఉరుకొస్తుంది అది ఆ పకాడి చేతిలో పడితే అది అందుకెళ్ళి అయిపోయేదాకా ఊహాపోతే ఆరపోతే కాదు పోతూనే ఉండే అదే అన్నప్పుడు వాళ్ళే చల్ల పోతూనే ఉంది కానీ ఆయనకే తీస్తుంది అని కూలి చెప్పు ఏం కావాలి ఏం కావాలంటే ఆటలు పోసినాక కర్రే వస్తారు నిప్పుల పొయ్యిలో కాల్సిరుగా వాళ్ళు కాల్చేంత ఓపుకున్నారు కాల్చుడేం లేదు అన్ని పైసలు ఇచ్చారు 2 వచ్చినట్టున్నాయి 5-6 వచ్చినట్టున్నాయి కానీ మరి అవి కాల్చిరుగా కాల్చిరు మరి ఎవరు తింటారు అవి కాల్చుకున్నోడు తింటారా ఎవరు తింటారంటే తాయినోడు చాలా బాగా కాల్చాలి కానీ నేను మరి వాళ్ళు తినోళ్ళు ఆలంబొమ్మల నాన్న బొమ్మంటది ఎందుకో వాళ్ళ సొమ్ము వాళ్ళు తిన్నారు వాళ్ళ సొమ్ము అయితే మనం కులం మీదకి వచ్చిన వాళ్ళు వాళ్ళ సొమ్ము బస్తే మనం తర్వాతనే వాళ్ళు అవును మరి నువ్వు వాళ్ళతో నువ్వు దొరగాల్సిన నువ్వు వాళ్ళతో ఇస్తావు కదా అదే మరి నాకు ఇంత భారం ఉందా లేదా అంటున్నా అట్లా ఇప్పుడు నీతో అవసరం మరి ఎన్ని వేసుకుంటావు ఇవన్నీ తీసుకోపో ఇక చెప్పినట్టు చెప్పు మరి ఇప్పుడు వెళ్ళిపోతానని చెప్పి ఎల్లరబోగయ్యనా ఊరుగా ఊత కమ్మినట్టుగా మెరుగు మెరుగుగా ఎల్లరబోగయ్యనా ఊరు వినట్టుగా ఉడిసడి పోతులేనా మంట రీతిగా 3 మైలు వెళ్ళినా ఉల్లు మల్లు దాటనా ఉరండాలు వెళ్ళినా నిలబడి కోసేటిరాం నువ్వు దగ్గర వెళ్ళినాం పొంగి కోసేటిరాం ఉరిసేను దాటినాం ముద్దులెల్లవట్టినాం మద్దులెల్లవట్టినాం మద్దులు మారలు మాం అవి మరకొండ
యానికి వస్తూ ఉన్నాడు ప్రగతి వస్తూ ఉన్నాడు ధర్మరాయాలము మోడీ వచ్చిన మొదలాల పందిరి అది ముక్షలాల పందిరి పని కాక దేవుడు మోడీ వచ్చిన మరి అదే ఊరు ఒకటి పేర్లు మూడు అదే శాంతి అంటారు అదే ధర్మరాయ్యాలం అంటారు అదే ఉదిడి అంటారు అమ్మవారు మాంకాలి మరి యొక్క 12 గంభీరు 4 శివరస్తులు 4 పెద్దలు ఆ పెద్దల వాళ్ళ కాడ మరి 30 మంది నక్కి చోటుదారులు కావాలి కోట్ల కలం రాకుండా ఉండలు రాకుండా యొక్క ధర్మాల కాడ ధారపాలకు कौन है बेटा कौन है किधर से है क्या नाम है कहाँ से है ఈయన మొదలే చూడలేకపోయా కొన అంటే ఏం చెప్పాలి నేనే 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 नेने नेने बोला तो क्या नाम है किधर से है నాకు కేర్ आते क्या करे बस నాకు భాష అంటే మొత్తం అడవిలో నేర్చుకోవాలి అడవిలో అటుకొని వస్తుంది భాష అరే ఇలా మీరు ఎవరు ఇంతకు अरे मैं दरवाजा खाने दारा पालक बोलते దారపాలకులా ఏదో ఒక పాలకని నేను లోపల పోవాలి अंदर जाते అందరూ अंदर కటారి सेलून दिए నువ్వు నన్ను ఓనియరా लोपड़ी ओनियम నేను మాంకాలమ్మ తమ్ముడిని బొల్లాల భోగయ్య అంటే నా పేరు బొల్లాల భోగయ్య मांगारम्मा को भाई బాయ్ బాయ్ అంటూ పోయాడు ये भाई बोलते आते छोड़ कौन है भाई कौन है नहीं मालूम అవు लोगोड़े ओड़े तेरे मां छोड़े ओड़े तेरे ఇది బాయిగా లోపలికి పోయినాక ఆయన మా తలకాయ వేసేస్తుంది అన్ని ఇట్లా వేషాలు కట్టుకొని వస్తారు ఎవరు నమ్మకం లోపలికి ఇచ్చినాక వాడు ఏదో చెప్తాడు ఇష్టంతోకి వచ్చినాం అనుకో తలకాయ కోసేస్తా కొద్దిసారి ఉండేడు అటు చూస్తే నేను చెప్పినట్టు చెయ్యి అరే కురుమల్ల భాష కురుమల్లకు మాలు అవును తెలుగుల భాష తెలుగులకు మాలు సమదిగా వస్తున్నావు ఇప్పుడు నువ్వు చెప్తుంటే అర్థమైంది కొద్దిగా అంత మళ్ళా పోతే ఏ జాతి భాష ఆ జాతికి మాలూం రైతా వస్తుంది నువ్వు अरे मादी सैयद कुलम अरे माइक कैसा पुकारते अरे तंगेला बड़े सब इधर आओ बोलते साफ बोलते तुम्हारे भाई है ना भाई बहन तुम्हारे अక్క పుకార్ అంటే పిలువు అయితే ఏం చేయలేదు పిలవాలంటున్నావు ఈ అక్క వచ్చి నిన్ను తీసుకుపోవాలి అయితే మాట గుర్తుపట్టి వచ్చి తీసుకుపోతుంది అరే ఇక్కడ మాది డ్యూటీ మేము చేస్తున్నాం అవును మా డ్యూటీకి మేము కరెక్ట్ చేయకపోతే మా కలమ్మ మీరు ఖతం కడితే పిలుమంటావా పిలువు జోసెఫ్రావు ఏడు 3 కుటుంబాల బియ్యం అమ్మదినే 7 కోట్ల కూర తినే అవి కాదా ఇంత ఏమన్నా పిలిచినావా అరే ఇంతకు నువ్వు గొంతంతో పిలిచా ఏమన్నా పిలిచినావు అంటావు గొంతంతా వస్తుంది అంత గట్టే పిలిచిన వీళ్ళు సాక్ష్యం అదేది ముందంటే ఇప్పుడు ఇందా కరెక్ట్ చెప్పే అంటే మనసు పెట్టి ఇంటలేడు కథ అంటే మనసు పెట్టి ఇంటలేడు అక్క అక్కో ఒక్కటి పోయిందిరా అమ్మవారు దాని పోవాలంటే 7 దర్వాజాలు తిరుగురా మాట గర్వాలు దాటుతావా అక్క అక్కో మంచిగా నిండేది ఏడా ఒక పక్కకు సగమైన అక్క अरे जोर से बोला तो अक्का
అక్క బోల్కే మేరే ऊपर से पैर उठाते అరే నేను నిర్మించాలి తిప్పలేదు కాదు. మేము అడవిలో ఉంటాము, ఒంపులలో ఉంటాము, ఊరలలో ఉంటాము, ఆ జీవాల కాడ ఉంటాం కాబట్టి ఊరలలో ఉన్నప్పుడు కాలుతో లేపి విసిరామనుకో కలర్తో ఇట్లా వెళ్ళిపోతా అన్నమాట మాట. ఓ సరే సరే మీ అక్కకి వచ్చింది వస్తుంది వస్తుంది రాను. పేరు చెప్పు. నా పేరు మస్తు ఉన్నాయమ్మా. అత్తగారు పెట్టుకున్నది ఒకటి, మొగడు పెట్టుకున్నది ఒకటి, మా అమ్మ ఇక నా పేరు బూటాల పార్వతి. మా అమ్మగారి పేరు బూటాలు, నా పేరు పార్వతి. ముందు తెలీదు. కడద్వారము కాడ అక్క అక్క అని పిలుస్తున్నారు. అక్క అని పిలిచేటి ఆత్మలు ఎవరు? మరి వేగిరాన వెళ్ళిపోయి చూసిరండి. వందర్లాడు గంజినారు ఇప్పుడే తావురు తావురు ఎట్లా తాగుతున్నావురా? భోగయ్య వచ్చినని చెప్పి దాసికాంతలు ఎప్పుడైతే చెప్పిండ్రో, అయ్యయ్యో నా తమ్ముడు మందకాడికి ఏని వచ్చిండా, ఓరి ఆతలి మంగాలిరా, ఆతలి మంగాలిరా, ఐవర్దిరా పంచమంగళార్తులు తల్లి చేత వచ్చనా, తల్లి చేత వచ్చనా, ఓరి ఆతలి మంగాలిరా, ఇక మండ లెక్కరా, ఇక మేఘముల్ల మెరుపురా, ఓరి తల్లి బయలు ఎల్లరా, తల్లి బయలు ఎల్లరా, ఇక ఒక్కొక్క తరువాలరా, తల్లి గుణారంగా దాటనా, ఓరి రెండొక తరువాలరా, ఇక తల్లి కూడా దాటనా, మూడొక తరువాలరా, ఇక ముందుగానే ఎల్లరా, గద్దెల తరువాలరా, ఇక గణమూల దాటనా, ఓరి ఆతలి మంగాలిరా, ఇక పనుకు మిద్దెలే, ఇక బంగారులో ఇల్లురా, బంగారులో ఇల్లురా, ఇక యాగమీన మిద్దలు, అవి చుట్టూ సవరి కోటలు, ఇక సూర్యాయో ఇల్లురా, ఇక సూర్యాయో ఇల్లురా, ఇక బయటిని పనుకులకు ఇక బారకోటలు ఉన్నాయా, ముక్షాలనే వాకిలి, అది ఉదానాల పందిరి, ఇక పందిట్లాకు తల్లిరా, తల్లి కూడా వచ్చనా, ఇక తల్లి వచ్చరా కదా, అక్క వచ్చరా కదా, మూడు కళ్ళ చూసినా ఉమిదల్ల వర్షరాం, ఉమిదల్ల వర్షరాం, చేతులు కూడా పట్టరాం, అలా అడుగుతున్నాడు మిగిలిన నీళ్ళమాం, కాగనాం, మరి కొన్ని నీళ్ళమాం, తల మీద చల్లరాం, ఐవర్దిరాం, చేత మంగళారది ఒక ఎరా కూడా పట్టనాం, ఎదురు తీసినాం, ఎట్లా అవరేసినాం, పచ్చ కూడా పట్టనాం, అవి తల్ల తీసినాం, పక్కకు వరేసినాం. రాన తమ్ముడా, రవయ్యాన తమ్ముడా, రవయ్యాన తమ్ముడా, సిరిగరిదో రాకట, సిరి సంపాది కలగని, సిరి సంపాది కలగని, రవయ్యాన తమ్ముడా, రవయ్యాన తమ్ముడా, తమ్ముడ పోగయ్యరా, ఇక కొడుకులాగు తండ్రివై, కొడల్లాగు మామవై, నువ్వు ఆడబిడ్డాల తండ్రివై, ఈ అల్లుల్లాగు మామవై, ఇక ఎల్లా కాలంబురా, చల్లగా వరదిల్లురా, ఇక 116 ఇల్లురా, హౌసు కలిగి బతుకురా, రవయ్యాన తమ్ముడా, ప్రేమగల్ల తమ్ముడా, ఇక బొల్లల పోగయ్యరా, దాయి తమ్ముడా, నా దయగల్ల తమ్ముడా, ఇక దయతోటి తల్లిరా,
దగ్గరికి తీసనా రవయ్య అనే తమ్ముడా మందగాడికి అనిరా నువ్వల్లానే వస్తువి మంద బాగా ఉన్నదా 1,00,000 మందరా అది స్వామి గొర్రె మందరా ఇచ్చినోని మందరా అది ఈశ్వరుని మందరా దేవదేవుని మందరా అది దేవ గొర్రె మందరా ఇక మంద బాగా ఉన్నదా మందకాడ బోయిలు బాగా ఉన్నరా 7 జాయిరాలురా ఇక సల్లంగానే ఉన్నాయా మందకాడ తమ్ముడా నా ప్రేమ గల్ల తమ్ముడు ఇక తమ్ముడు వీరయ్యా తమ్ముడు బాగా ఉన్నాడా రవయ్య అని తమ్ముడా బోగయ్యరా బోగా మంద బాగున్నాదిరా బోయిలు మంచిగా ఉన్నారా అడిగే ఇంకా వాళ్ళు అడిగే అట్నే 1,00,000 మందా బాగుందా యువలక్ష్యంగా ఉందా అవ్వ ఏం మంచివే నువ్వు నీ గొడ్డాసు గోడలేరుగా ఉదయానికి ఎవరుగా పిల్లల గుట్ట అన్నట్టు ఏం మంచివే కట్టింది పట్టగారు కాళ్ళ మీద పడ్డది మురికి గారు ₹1 ముల్లె గారు ఒక కొడుకు గారు ఎంతసేపు చెప్పినా కానీ మంద బాగున్నారు నా బోయిలు బాగున్నారు వచ్చిన పక్క పెట్టింది బీరడు బాగున్నారు మరి నా తమ్ముడు ఎండలవాడు వచ్చిండు కడిసి మరి సద్ద తిన్నాడు మరి కుదిరే కడిగిండు కాదురా సద్ది తిన్న గుడ్డ అదే ఆగబాగా అప్పుడప్పుడు అట్లా పోతే నేను చూసే వరకు భయంతో ఆరిపోయిన ముఖం చూడకపోతుంది ఆకలి వల్ల కడుపు తిరుగు ఎండలో పడు పోయింది తమ్ముడా బోగయ్యా నువ్వు వచ్చిన ఆగం లోపల నేను మర్చిపోయినా తమ్మి ఇక నీకు ఆకలైతరా అన్నమేమి కొదవరా ఎన్నిలోల ఎన్నరా సముద్రమోల చల్లరా పెరుగుల కొద్ది తమ్ముడా పెరుగు పానువలు ఉన్నాయి రవయ్యాని తమ్ముడా ఓరి నీకంటానే ఎక్కువ నాకు ఏమి ఉన్నది నాకంటే ఎక్కువ ఇక నీకు ఏమి ఉన్నది మరి మహంకాళి దేవి తమ్ముడు బోగన్నను దయతోటి ఇంట్లో దాకా తీసుకుపోయింది మరి తమ్ముడా నువ్వు కాల్ చేసి శుద్ధి చేసుకోమన్నది అమ్మవారు మహంకాళమ్మ మరి వంటశాలకి వెళ్ళిపోయింది ఓరి ఆతలి వంకాలిరా ఆగరాకుల బియ్యమే కడవల్ల వంటలు ఇక బిరాకుల బియ్యమే ఇక బిల్లల వంటలు బిందల్ల వంటలు మరి సిక్కుడాకు వేసింది శ్రీగంధం తోమింది అల్లాల పేరుండలు మా పెళ్ళాన ఖర్జూరలు నవగాయ పిండి వంటలు సిద్ధం చేసింది మరి పులిహోర దద్దోజనం పూని వంటలు చేసింది సేవలు గర్జను చేసిన భక్తాజనాలు పులిహోర దద్దోజనం పూని వంటలేసి మరి వెనుక వల్ల వేసరా ఎండికట్ల బీటరా ముంగటల్ల వేసరా బంగారు కట్ల బీటరా బంగారు తంబాలము లోపల తల్లి ఒడ్డ నల్ల వేసనా ఇళ్ళ కింద 21 ఆకుతోటి ఇస్తరాకు పుట్టింది తమ్ముడా బోగన్నా ఈ బంగారు తాంబరం లోపల నీకు అన్నం పెట్టినా తిను కడుపు నిండా తిను వీళ్ళు అన్నం పెట్టినా అవే ఇదే తాంబారం వాస్తవమేనే ఈ ఇంటి పక్కోళ్ళు ఆ ఇంటి పక్కోళ్ళు ఈ ఇంటి ముందటోళ్ళు ఆ ఇంటి అనుకోళ్ళు యొక్క బుల్లాల బోడ వచ్చినాట ఆడవిలో సొమ్ము ఎంత తినిపోయాడో అని అనుకునేటట్టు ఇంకా బంగారు తాంబాలములో ఎంత తెచ్చినా కింద తెచ్చినా నాకు అనిపిస్తుంది కంటికన్నా కనిపిస్తున్నా అదే సరే తాంబాలంలో తినదంటే ఇళ్ళకి 21 ఆకుతోటి ఇస్తరాకు కొట్టినా ఇస్తరాకులో తిను అవ్వకి ఇప్పుడు అర్థమవుతుంది ఎంతసేపు చెప్పినా నా మీద నీకు ప్రేమ ఉండదు ఆ చిన్నోడి మీద తమ్ముడి మీదనే ప్రేమ ఎక్కువ నీకు అయితే ఇసరాకుల పుల్లు వచ్చి నా పొక్కలు ఇరికి నేను చచ్చిపోవాలని చూసినావు కానీ పొక్క కాదురా గొంతు గొంతు ఏదో కానీ నేను చచ్చిపోతే రెండు వాళ్ళ ఆస్తి ఒక్క పని చేయాలని చూసినావు కానీ నేను అట్లా కాదురా ఇస్తరాకులు తిని చనిపోయిన రోజులు లేవు అయినా అటువంటి ఇస్తరాకులు చూద్దామన్నా కూడా కనిపిస్తలేవు
ఇప్పుడు అన్ని పేపర్ ప్లేట్లు అయిపోయినాయి. అవును అవును పేపర్ ఇస్తారు ఆకలి అయిపోయినాయి. పేపరే ఆకలి తిన్నోళ్ళు వెనకటోళ్ళు మంచిగా ఉన్నారు. అవును ఈ కెమికల్ పేపర్లు తిని మొత్తం చెడిపోతుర్రా. మొత్తము అయితే ఇంట్లో కూడా వద్దంటావు. అలా ఉండదు. మరి ఇంకెట్లా తింటావురా? ఈ అవ్వాయిగో అగో అట్టుముట్టు లేని అరమజ్యోతి దీపం వేసంటుందో ఇగో మన కుర్మలకు మన రచ్చవీర కమిడి అంటే మన గొంగడు అట్లా. ఓహో అక్క ఇగో ఈ గొంగట్లో పెట్టే గొంగట్లో పెట్టన్నా? మీరు కూడా రేపు తినటం గొంగట్లు వేసుకొని తినూరి. వేసిండ్రా? ఓ అంటలేరు అంటలేరు. తమ్ముడా బోలన్నా చిట్టపట ఉడికిన చిక్కుడు శాకము, చిట్టపట ఉడికిన చిక్కుడు శాకము, ఇక గుబ గబ ఉడికిన గుమ్మడి శాకము, గుబ గుబ ఉడికిన గుమ్మడి శాకము, అల్లము పచ్చడనేది ఒడ్డురా, కమ్మని నెయ్యి కలియ పోసి తిని అనుభవించురా ఆనందముగా. ఇగో తమ్మి, నా తమ్ముడు రాక రాక ఇంటికి వచ్చిందని నీ 24 కూరగాయలు రకాలతోటి వండినరా. ఇక తిను తమ్మి, ఇక తిను, కడుపు నిండా తినరా. అక్క ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. ఇగో సోమవారం నాడు లగ్గమైంది, చుట్టాలు ఆదివారం సాయంత్రం వచ్చారు. ఇక మంగళవారం నాడు సాయంత్రం వరకు చూస్తే మొన్న దాకా శనివారం నాడు వచ్చినట్టు తువ్వ బాగానే ఉండే. ఇక బుధవారం నాడు పొద్దున మంగళవారం నాడు సాయంత్రం వరకు మన పెద్దగడ్డ మీద పూరగాలు ఎరిగినట్టు ఆడొక్క ముద్ద ఈడొక్క ముద్ద ఈడొక్క గడ్డ పెట్టవేందే. తమ్ముడు నువ్వు అడవిలా తీరొక్క వంటలు తినవు కదరా. అవును, అందుకే తమ్ముడు వచ్చినని తీరొక్క వంటకాలు చేసిండ్రా. ఇవన్నీ కూరగాయలా? కూరగాయలు ఇవన్నీ. ఎవరికి ఇదేం కూరలే? ఇది చిక్కుడుకాయ శాఖం. అవ్వాయి ఎండాకాలం తినడానికి ఈ చిక్కుడుకాయకు మంచి సోపతుంటే చిక్కుడుకాయ తిన్నానుకో నా కడుపు మొత్తం చిటపట 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 అంత తీసేయి నీ అవ్వ తీసేయి. అవునా అమ్మ అట్లనే అంటారా? అట్లనే అంటారు. వాళ్ళకే మరి నాకేరుక. ఇట్లా అంటాడు. వాళ్ళేమో ఇంట్లోనే ఉంటారా అని ఎండలు వాడు తిరుగుతానే అడవిలా. వాళ్ళు కూడా పోతుర్రు అయ్యా. పోతురు గొర్రెకాడి మొగోళ్ళు పోతలేరు, ఆడోళ్ళు ఎక్కువ పోతురు. సరే ఇది వద్దంటే ఇది కూడా చిక్కుడుకాయ తీసేసినావు. ఇదేంటిదే? ఇది గుమ్మడికాయ శాఖ. అమ్మా గుమ్మడికాయ తింటే నా కడుపు మొత్తం ఏడాదికి ఒక్కసారన్నా తినాలి. కొత్త పెట్టుకున్నప్పుడు నోము సార్లు కలుపుకుని ఒక్కసారన్నా తినాలి. ఇక నోము అప్పుడైతే పక్క వేసుకుంటూ తింటుంది ముక్క, కానీ గుమ్మడికాయ తింటే నా కడుపు మొత్తం గుమ్మ గుమ్మ అంటేనే. అది కూడా తీసేయి. తీసేసిన. ఇదేంటిదే? ఇది అదే అదే గంగమ్మ బాయమ్మ కూర. ఇక వాళ్ళేవలే సంతుల కూరరా, గంగవాయిల కూర. గంగవాయిల కూర, సముతుల కూర. అక్కో ఇద్దరు సముతులు నొల్లి పెట్టుకున్నప్పుడు చూడాలి. ఫస్ట్ టైం ఎటుకలు పట్టుకుంటారు, అటు ఇటు దొరకపోతే సింగులు పట్టుకుంటారు. అయ్యో గుంజకే లోపల లంగేసుకుంటా గుంజన కూర్చొని వాళ్ళు యువతలు అయితే వాళ్ళు యువతలు ఉన్నప్పుడే ఆడ కూడా కొట్లాడుకుంటారు. నా కడుపులో అయినాక నా కడుపు వస్తారు ఆయాలు కడుపులో కొట్టుకుంటారు అంటావు. వాళ్ళు కొట్టుకొని నా కడుపు అయిపోతే తీసేయి. ఇది కూడా తీసేసిండ్రా. ఇదేంటిదే? అదా పంగలకాలి అన్నమాట. అంటే కుంటి కూరరా, గోంగూర. పళ్ళు మొత్తం ఏదేమంటారు గోరుగానే గోరు పుల్లగా వద్దంటావా? వద్దు తీసేయి. సరే ఇది కూడా తీసిన. ఇదేంటిదే? అసలబిల తొక్కు. ఇక అదేంటిది? నిర్వృత్తుల తొక్కురా. నీళ్ళే నీళ్ళే. అబ్బా కపాలానికి ఎక్కిందమంట కారం. ఇది కూడా వద్దా? ఇది కూడా తీసేసిన. ఇంకేమున్నాయి? అన్నం ఒకటే ఉంది. అన్నం ఒకటే ఉందా? ఎట్లా తింటావరా? అగా ఇగో మన కుటుంబాలకి నేను మళ్ళా కంచేలి పొద్దున 7 కావాల పాలు పంపిస్తున్నా, మాపున 7 కావాల పాలు పంపిస్తున్నా. మంచిగా పాలు పెరుగు చల్ల అది పోయే మంచిగా తింటా కడుపు నిండా చల్లగా. ఓహో చల్లగా ఉన్నా. సరే తమ్మి పర్వాలేదు. ఎన్నీళ్ళంత ఎండ సన్నీలా మరి సన్నీళ్ళంత మరి పెరుగు పాలు పెరుగు చల్లగా వచ్చినా ఇక తినరా తిను. అరే అరే అన్నము పరబ్రహ్మ స్వరూపం. అన్నం దొరికితే కళ్ళు ఉంటాయి, అన్నం కూడా ఉంటదిరా నీకు. అన్నం దొరికితే అన్నం కూడా ఉంటది. అంతేనా? పుడతాదిరా. అన్నం మారేసే పాపమే దాన్ని ఒక్క మెతుకు కూడా కింద వాడని. నన్ను అన్నం తినమని అది చూడమంటావురా? అట్లా అంటున్నావు.
నీ అవ్వ అక్క ఒడ్డిని ఎట్లేసుకుంటున్నా అంటున్నావు ఇది కోసి మర్చిపోయింది అక్క అరే తినురా తినాలా ఎంతసేపు అయిందో వచ్చి నువ్వు తిను చూసిన మాకు ఇటువంటి హక్కు ఉండాలి కన్నకాళ్ళు అసంటుంది అన్నం పెడుతుంది అన్నం పెట్టి జర గసంట పోతుంది అది గుడ్డు తెచ్చి మొత్తం ఏమైందిరా ఎవరిని సొమ్మంతా కూడా తిన్నట్టు నీ ఆశంతా కూడా తిన్నాడు ఇట్లనే చూడబడుతుందేమే సరే తినరా అటు చూస్తా ఇక మీరు అందరు నేర్చుకోరమ్మా ఇవాళ నుంచి వీడియోది ఓ ఫోటోగ్రాఫర్ వీళ్ళందరికీ నెంబర్లు తీసుకొని వాట్సాప్ చేయాలి నువ్వు ఇక గిట్టుకుంటే చుట్టాలు రాగానే ఏం చేయాలి కొద్దిగా అన్నం పెట్టాలి దర్వాజ దగ్గర పెట్టాలి బయటకు పోవాలి ఇక ఏం తింటారు వచ్చిన వాళ్ళు ఏం తింటారు ఇక ఏమైందిరా మరి ఏం మంచిగా నీ అత్తయ్య అమ్మగారు సొమ్మంతా కూడా తినిపోయినట్టుగా అన్నం పెట్టి పక్క కూర్చొని అత్తమ్మి ఇత్తమ్మని అదొకటి ఒకటి మాట్లాడుకుంటూ కూర్చుంటే దాని కడుపునే తింటాం అట్లా కాదురా కన్న తల్ల వస్తుంది అన్నం పెట్టి అవతల పోతా అన్నం నువ్వు అట్లనే అన్నావు అని నేను అటు పోయి ముఖం చూస్తున్నా అటు చూస్తున్నా తినమాటావే తినరా తిను తినమాటావా అగా ఎవరు లేరా ఈడ ఏం కాదు అయ్యో మస్తు ఇచ్చిచ్చాక ఇట్లా అయినా నేను అందరికి ఇచ్చిచ్చాక ఇట్లా అయినా ఓ సిటీలో ఎంతమంది 250 మంది 2020లో 250 మంది ఉండే అగో అగో చేయగడుకోపోరా నీళ్ళు వస్తుంది ఒక్క నిమిషం ఏం లేదు కొట్టారా జిలేబీ కొంచెం అంతా ఇది బోరింగ్ ఇట్లా కొట్టాలి ఈడ నల్లు ఉన్నది ఎండాకాలం సిలుం పట్టింది ఎండిపోయింది అది ఎండాకాలం సిలుం పట్టి ఎండిపోయింది వస్తలేవు కొట్టడానికి వెళ్తాయి మొండి పడిపోయింది అది అలుపులే పలుపులే దానికి అరే జనరేటర్ అని చెప్పి ఉడుకు చెట్టు ఉడుకు కడుకో నీళ్ళు పోస్తా ఏడా నీళ్ళు వస్తేనే చెయ్యి ఉండదు నీళ్ళు వస్తేనే చెయ్యి ఉండదు ఊసిపోతుంది వద్దు వద్దు ఎట్లా కడుకుంటావు ఓరా ఎట్లా కడుక్కున్నాడు ఏంది ఇగో మమ్మకండి అన్నం తిన్నావు అవును మరి మూతి ఇది అంటే తిన్నది కడుపులు ఉన్నది అవును అది బయటకు వస్తుంది వస్తుంది మరి బయటకు వచ్చినప్పుడు ఎట్లా చేస్తావు ఓరే బయటకు వచ్చినాక ఎట్లా చేస్తావు అంటున్నావు ఒక ఏనకు పోతా మోతు సెట్టు సాడు కూర్చుంటా మంచిగా ముక్కు ముఖం సాపుకున్న ముద్దరాయిని చూస్తా నీ యొక్క ముడ్డికేసి రాస్తే ఐదుగురు ముత్తైదుల కన్నా ముఖం కట్ట ఎర్ర ఉంటారా మాది ఏ నడవంగా ఎండిపోయి రాలిపోతుంది మారు ఉంటుందా అది మంచిగా చూసుకోండి అప్పుడు వాళ్ళ పోసిండే అలా భార్య నంబర్ పంపించిన చెప్పు అది కూడా అంటే ఇక మరి అడవిలో నీళ్లు ఉంటాయి ఏనలు మరి నువ్వు ఎందుకు వచ్చావు ఈ అన్నవి చెప్పు చెప్పంటావా అక్క మరి రవయ్యానే తమ్ముడా సభా లక్ష్యమందరా మంద బాగా ఉన్నదా మందగాడ తమ్ముడా ప్రేమగల్ల తమ్ముడు వీరయ్యా తమ్ముడు బాగా ఉన్నాడా ఇక దాయి తమ్ముడు దయగల్ల తమ్ముడా ఇక తమ్ముడ పోగన్నా సవలక్ష్యమందా యువలక్షణం ఉందారా మంద బాగున్నదే మా బాగుందా మంచిగా ఉంది తల్లి బోల్లి గొర్రె తాళొకటగరు బాగున్నదా అవి కూడా బాగున్నాయి మందకాడ 7 జాయిరాలు బాగున్నాయా మంచిగా ఉన్నాయి అక్క మరి తమ్ముడు ప్రేమగల్ల తమ్ముడు బీరయ్య బాగున్నాడా సౌండ్ పెట్టుకోవడం తమ్ముడు అవునా తమ్ముడేరా అయ్యో తమ్ముడా ఎంత పని చేసిరా వీరా
ఏమైందిరా తమ్మునికి? పానికి ఉన్నవా ఈడున్నవా లేవురా? పచ్చడి జిల్లడాకు లెక్క అయిండే. ఎవరు? మన తమ్ముడు. తమ్ముడు పల్సగా అయిపోయాడు. ఈ అక్కడికి కింద పడుకుని లేవ నీకు వస్తలేదా అని ఇటువంటి ఒక మంచం తెచ్చిన, ఈ యొక్క 6 ఇంచుల బెడ్ తెచ్చిన, దాని మీద వేసి వండ పెట్టితే దుప్పటి కప్పితే దుప్పటే కనిపిస్తుంది కానీ వాడు కనిపిస్తలేడు. అంత పక్కగాడు. ఇక అడవిలో వచ్చింది. మేము మిలిస్తే లేసలేడు. నా పని మీద నేనున్నా, వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు. చూడు గిట్టనే మళ్ళా దొరకని ఛాన్సు. తమ్ముడా వీరయ్యా, అడవిలో వచ్చిందని చెప్పిన తలకాయ కూర్చుందిరా అంటే అక్కొచ్చిందా ఆయన ఎట్లా పిలుస్తున్నావాడు నువ్వు? అని నక్క రకాలు తీసుకుంటే ఇయ్యాల రేపు ఆడదట ఆయన వాడు. అయ్యయ్యో తమ్ముడా వీరయ్యా, ఒరి రవయ్యాని తమ్ముడా, రవయ్యాని తమ్ముడా, నీకు యాడి రోగం వచ్చరా? యాడి రోగం వచ్చరా? నీకు ఎక్కడి రోగం వచ్చరా? నీకు వచ్చిన రోగము నాకు రాకపాయరా, నాకు రాకపాయరా. అయ్యయ్యోనే తమ్ముడా, అయ్యయ్యోనే తమ్ముడా, నా తమ్ముడ వీరయ్యరా, నీకు యాడి రోగం వచ్చరా? నీకు ఎక్కడి రోగం వచ్చరా? అమ్మోరు మాంకాలిరా, ఇప్పుడే నా తమ్ముని దగ్గరికి వెళ్ళిపోతానన్నది మహంకాలమ్మ. కొత్తది ఒకవేళ రొడబుండాల బురద మీద ఉన్నది ఒకవేళ అంశలాది రథమైన అమ్మవారు మాంకాలమ్మ రథము దగ్గర ఎరవచ్చింది. మంగకాయతోటి మైలలు తీసింది, నిమ్మకాయతోటి నీడలు తీసింది. ఓరి అంశలాది రాధమే, అంశలాది రాధమే, రథమల్ల తల్లిరా, సిద్ధమల్ల వేసిన రథం మీద తల్లిరా, తల్లి కొలువు తీరరా. ఓరి ఆతలి మాంకాలిరా, రాడరాడ తమ్ముడా, తమ్ముడ పోగయ్యరా, తమ్ముడు వీరయ్యకు, తమ్ముడు వీరయ్యకు వానికి ఏడి రోగం వచ్చరా? వానికి ఎక్కడ రోగం వచ్చరా? భీమరాది ఒడ్డుకు ఇక వెళ్ళిపోతానంటది. ఓరి ఆతలి మాంకాలిరా, ఇక మొయ్య రథమే, ఇక రథం మీద తమ్ముణ్ణి తల్లి కూతురు పెట్టరా. రవయ్యాన తమ్ముడు రథం ఆపే. అరే ఏమైందిరా? ఏమైందే మొత్తం కథ ఏమైంది? ఏడికి నువ్వే అన్నావు కదా తమ్ముడు బాగలేడు, పచ్చగా పన్ను జిల్లుడాగోలు అయ్యిండు. ఆ అక్క నేను అక్కరాగాలు ఇస్తున్నాను. వానికి ఏం రోగం వచ్చింది పోయి చూద్దాం. నీ అవ్వ అందుకనే అంటారే నేను వాడు అంత మంచిగా చూసుకుంటున్నది అందురా ఆగపోతుండేది. అవునే ఏమైందిరా? ఈ అక్క నేను కట్టలేదు కన్నా కానీ వాడు మంచిగా లంచం పెళ్ళి అయిందే. ఏది మన తమ్ముడికి పెళ్ళయిందా? పెళ్ళైంది రాజభవన్కి. అయ్యయ్యో తమ్ముడా వీరయ్య, అయితే మన కుర్మగొల్ల కులం లోపల ఈ సవలక్ష మంద ఉంటది. మందను కొట్టుకొని కడగడ్డల పంట పోయినప్పుడు ఈ గొర్రెలు పోయి మంద పోయి మరి ఏ కాపాయిన చేనులనో మరి ఏమన్నా పడితే మరి మారు దెబ్బలు కొడతారు. దెబ్బలు కొట్టినాక మందను గుడిపినాక ఒకతాన నిలబడ్డాక కచ్చిరి కాన్నో మరి ఏనాడు 3 పాటల కాడ కూర్చొని అరే ఇవాళ బీరు గాని పెళ్ళయింది, ఇవాళ మల్లి గాని పెళ్ళయింది, ఇవాళ రాజు గాని పెళ్ళయింది, ఇవాళ నర్సి గాని పెళ్ళయింది అని అనుకుంటారు. మన తమ్ముడు వీరయ్యను పాలివాడు కొట్టరా, పగవాడు కొట్టరా, తుడవడు కొట్టరా, చిత్రుడవడు కొట్టరా, పాలువాడు కొడతారా, వానికి పంటి కారం పెడతారా, ఇక సేను వాడు కొడతారా, వానికి చెట్టు కారం పెడతారా, వాని బీర పాకానిరా, వాని కళ్ళ తెలియదా ఇక మంగళి తమ్ముడానిరా, వాని కళ్ళ తెలియదా వాన్ని ఏ రెండ కొట్టరా, వాన్ని ఏ ముండ కొట్టరా, ఇక కరవాలు చేతరా, కండాలుగా వాన్ని నరికిపోవులేదురా, ఓరి నరికిపోవులేదురా, ఓరి ఇంత కింద కొడుదురా, ఇంత కింద కొడుదురా, వాన్ని ఈ రగదర పాలురా, ఇక పలల్లాల ఎద్దురా, వాన్ని ఏ రెండ కొట్టరా, వాన్ని ఏ ముండ కొట్టరా. పోగయ్యా నా తమ్ముని ఎవరు కొట్టిండ్రు? అవ్వ ఏ మంచిగా ఎండాకాలం వల్ల లొట్టు మీద కాకిలేక కావు అని నాటు గట్టిలో తలకాయ పని చేస్తలేదు, దానికి తలకాయ పని చేస్తలేదు. ఏమైనా గట్లు కొడుతున్నావు? ఏమైనా పెళ్ళయిందన్నావు కదరా నువ్వే,
నీ అవ్వ పెళ్ళి అంటే నాకు చెప్పరాదు, నీకు అర్థం కాదు. మరి ఎట్లా అయిందిరా పెళ్లి? ఎట్లా అని చెప్పాను నాయే. ఇగో అగో ఓ ఇగో గిట్లా అవి పందిరి గుంజలరా. ఈ అక్క పందిరి గుంజలో లంజ గుంజలో ఈడొకటి ఆడొకటి 4 ఆతిరు పచ్చగా ఆకులేసిరే. పచ్చగా ఆకులు వేసి ఇగో చాపేసిరు. అది మైలపోలురా, మైలపూర ముచ్చాల పూర రాస్తారు అట్లా. ఏవో పోలు కానీ ఇక అది రాసిరే. ఇక ఒక కట్టె తెచ్చిరే. అరే అది కట్టె కాదురా కానీ. ఇక కానో నా గీనో నేను మందల కాడు ఉన్నా నాకు తెలుస్తుంది అది. ఆ జీవాల గురించి అడుగు నేను పూసవకుండా చెప్తాను నేను. ఇగో అగో ఇక కాని పెట్టిరే. కాని పెట్టి కెమెరామెన్ రాంబాబు ఇక్కడ మంచిగా ఇస్తున్నాను వీడియో. మగపిల్లాడేనా? ఆయనే కావాలి. అమ్ములు తీసుకోండి రారా ఇక రారా. అరే రే ఇక రారా రారా మధు గడిరా ఉన్నాడు అదా ఏం కాంగి ఆయన మనోడా. ఏ రారా ఆయన తక్కువ ఉంది కాబట్టి పెళ్లి పెళ్ళి ఏమనే నాది కూసు నాది కుమ్మకం చేయరా కూసు నువ్వు అడు కూసు అగ్గో ఇగో ఇట్లా ఇటెవరు మీదికి ఎవరు కూర్చుర్రా? మీదికి తమ్ముడు కిందికి కిందికి అక్క వాడు నాగలకొండ పట్టనే నాగలకొండ పట్నము. ఆ ఏలవాడు నారదుడు అటగానే నారదుడు పంచన పాపాతుడు కుంచన కులద్రోహుడు 5 లగ్గాలు ఎత్తగొట్టేవాడు. నిన్నున్న చెల్లకు గన్ని పెట్టేవాడు. పొద్దున 7 కయ్యాలు మాపున 7 కయ్యాలు లేకపోతే వాడు తిన్నది అన్నది. దాని వాడి బిడ్డ కామలాటగానే కామలాట కామరాజు ఇక ఏదో ఒక రాత్రి ఆ రాత్రిని తీసుకో. అబ్బా ఎట్లా నవ్వుతుంది చూడు. ఆమెను చూసినట్టు అనిపిస్తుంది. ఆమెను చూసినట్టు అనిపిస్తుంది. అట్లా తీసుకొచ్చిరు. ఇక పెట్టిరు కూర్చునే పెట్టిరు. ఇగో ఇట్లా పెట్టిరే. బొట్టు పెట్టిరు. ఇగో ఇట్లా పట్టుకో. పసుపే పసుపు. ఇది లేపురా. పసుపు పెట్టిరే. పసుపు పెట్టివో ఇవి అవి మైల శ్వాసలు. ఈ అక్క మైల సాసలో నా గీల సాసలో ఇక ఇట్లా వేసిరు. ఇక ఇద్దరు లేపిరు. ఇద్దరు లేపి ఇక తీసుకోవద్దురే ఎల్లకరా బాత్రూమ్ లోకు. స్నానం చేపిస్తాను తీసుకోవచ్చునేమో. ఆ మంగళాతులు పట్టుకున్నారు. ఇక నేను కూడా పోతున్నానే. నువ్వు గల్లకు ఏం చేస్తావు అరే? ఇక వాళ్ళకేం చేస్తారు నాకు కూడా చేపిస్తారేమో అనుకుంటున్నా. నీకెందుకు చేపిస్తారా వాళ్ళు? వాళ్ళకి చేపిస్తారు కానీ. అయితే వాళ్ళు ఇద్దరిని తీసుకుపోయారు. స్నానం చేపి తీసుకొచ్చారు. కొత్త బట్టలు కట్టిరు. ఇక 2 తమ్మునికి దానికి శాటలు కట్టుకొని వచ్చిరే. సాటలు కాదురా దైవ బాసింగాలు అంటారు. వెనకట పెద్దగా ఉంటుండే బాసింగాలు. అవును. ఇక ఇప్పుడు చిన్న వెండి బాసింగాలు రూపాయి ఎంత ఉంటాయి. వెండి బాసింగాలు చేసి చిన్న గట్టులు అగ్గాలు చేస్తారు. అయితే బాసింగాలు పెద్దగా వస్తే కాళ్ళ మంచిగా పడయని చెప్పి చిన్నగా చేసిరు కానీ అవి పట్టుకొని వచ్చిరే. ఇక పట్టుకొని వచ్చిరు. వచ్చి కూర్చుండే పెట్టిరు.